మోటియా మోతీచూర్ లడ్డు మోతీచూర్ లడ్డు అంట. చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాం. చూడండి గాయస్, మన మోతీచూర్ లడ్డు అయితే ఇలా మనం లుండలు కట్టేసుకోవాలి. గాయస్ శనగపిండి కలిపేస్తుంది. తొందరగా చూడు మంచిగా తిన్నాం. ఖాళీ పీలి నాకు అయితే మస్తు ఆకలి అవుతుంది. కింద గ్యాస్ ఆన్ చేయలేవు. రాలేదు మంట వచ్చిందా? బాదం జ్యూస్ అంట గాయస్. షాప్ పెట్టుకుంది గైస్. బాదం జ్యూస్ 100 రూపీస్. రావాలి చూడండి. మనమైతే వచ్చేసి సక్సెస్ఫుల్ గా చిన్న చిన్న బోండాలు పోసుకోవాలి ఇట్లా. బాబా ఎంత బాగున్నాయి చూడండి బోండాలు. అంతలోపు ఇదైతే డీప్ ఫ్రై అయిపోతుంది. మనం షుగర్ సిరప్ ఫ్రై చేసుకున్నాం. చూడండి గైస్ మంచిగా ఇవి మంచిగా మాడినట్టు కావాలా. చూడండి మంచిగా షుగర్ 6 స్పూన్స్ తీసుకుంది. మేము ఎందుకంటే కొంచెం చేస్తున్నాం కాబట్టి 6 స్పూన్స్ అయితే మాకు సరిపోతుంది. చూడండి గాయస్ నాదే మంచిగా వచ్చిందంట. చూసినా అట్లా ఉంటుందా మళ్ళీ మన చిన్న బాల్ శృతి చేసింది చూడండి. ఎట్లా వచ్చినాయి నేను చేసింది చూడండి. నేర్చుకోవాలి శృతి, అందుకోసం నన్ను చూసి నేర్చుకోవాలా. చూడండి గాయస్, మనకైతే ఇక్కడ షుగర్ సిరప్ అండ్ ఫుడ్ కలర్ అయితే మనకి హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత మనమైతే ఫ్రై చేసుకున్న శనగపిండితోని బోండాలు అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26 గాయస్. ఈరోజు అయితే మనం మంచిగా ఈరోజు లడ్డు చేస్తున్నాం. మోతీచూర్ లడ్డు అంట. చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాము. మీకు ఇంకా ఇట్లాంటి ఏమైనా ఐటమ్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, మనం చేసి చేద్దాం కదా. రెడీయా చేయనీకే? హాఫ్ అన్ అవర్ అయిపోతుంది గాయస్. చూడరు వీడియో మంచిగా మోతీచూర్ లడ్డు మంచిగా తీయ తిందాం. మోతీచూర్ ఎందుకు చేస్తున్నామంటే మీకు ఇష్టం కాబట్టి. నా ఫేవరెట్ లడ్డు స్వీట్ షాప్ లో కొనుక్కుంటే ఒక 20 రూపీస్ అంటే. ఓకే, స్వీట్ షాప్ లో పోయినప్పుడు అలాగా లడ్డు తప్ప ఇంకేం కొనదు. అందుకోసం ఇప్పుడు చేస్తున్నాం. దాని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మొత్తం ప్రతి ఒక్కటి చూపెడతాం. చూడదు చెల్లి ఎంజాయ్ చేద్దాం. తీయ లడ్డు అనుకుంటా. అయ్యా చెప్పండి ఇంగ్రీడియంట్స్. చూడండి, ఇప్పుడు మనమైతే మోతీచూర్ లడ్డు చేయబోతున్నాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత శనగపిండి యాడ్ చేయాలి. శనగపిండి అంట గాయస్. చూడరి నాకైతే తినాలి స్వీట్. మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు, వచ్చినాక తినిపిద్దాం. వచ్చేవరకు అయిపోతుంది లేదా? రెడీ చేస్తావా తొందరగా? శనగపిండి తీసుకోవాలి మనకి కావాల్సినంత. శనగపిండి వేసుకుంది. వాటర్ పోసుకోవాలి. తినొద్దు కాదు నేను. అయ్యో నేను తినప్పుడే చేస్తున్నావు. వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలంట. చూడండి ఎన్నైనా పోసుకోవచ్చు వాటర్, లేకపోతే మరి అంత పల్సర్ కాకుండా గట్టిగా కూడా ఉండాలి. మరి అంత గట్టిగా కాకుండా లూజ్గా ఉండాలి. శనగపిండి కలిపేస్తుంది. తొందరగా చూడు మంచిగా తిన్నాం. ఖాళీ పీలి నాకు అయితే మస్తు ఆకలి అవుతుంది. తిన్నాం స్వీట్ తినాక చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు తిన్నాం. చూడరిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై చేయాలి. ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్నాం గైస్. 3-4 డేస్ నుంచి, కానీ ఈరోజు చేసుకుంటున్నాం. అయిందా మంచిగా మిక్సింగ్ అయిందా? అయిపోయింది. స్టవ్ ముట్టించుకోమలా. అయ్యో కింద గ్యాస్ ఆన్ చేయలేవు. రాలేదు మంట వచ్చిందా? అయ్యో ఇలా పొటాటో ఫ్రై చేసినాం కదా. ఏం కాదు. చూడండి గాయస్, ఆయిల్ అయితే పోసుకుంటుంది. మేము గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడతాం కదా. గోల్డ్ డ్రాప్ మన ఇట్లా కవర్ తీసుకోండి, ఏదైనా సరే కవరు తీసుకొని అలా పోసుకోవాలి. శనగపిండి మిక్సింగ్ చేసినాం చూడు ఇప్పటిదాకా. వాషింగ్ చేసినాం కవర్, మళ్ళీ అట్లనే పోసినాం అనుకోకండి. ప్లాస్టికా? నాకైతే మంచిగా అనిపించేస్తుంది చూడండి. చిన్న బౌల్ పెట్టుకోవాలి దీనికి కవర్కి. పోసుకున్న తర్వాత ఫుల్ పోసుకోవాలా కొంచెమైనా? ఫుల్ అయితే పట్టుకోవడానికి రాదు, కొద్దిగా పోసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బాబా మంచిగా చట్నీ లేకుంది గాయస్. అది చట్నీ బాదం జ్యూస్ అంట గాయస్.
100 రూపీస్. షాప్ పెట్టుకుంది గైస్ సగా. బాదం జ్యూస్ 100 రూపీస్. రావాలి. షాప్ పెట్టుకుంది. ఒక చిన్న హోల్ పెట్టరు దీనికి. హోలా చిన్నదా సీజర్ తో వస్తుందా? వస్తుంది సీజర్ తో వస్తుంది. అది సీజర్ తోనే కట్ చేయి. చిన్నది ఏదన్నా సేఫ్టీ పిన్ ఇవ్వు తొందరగా. ఏదిరా చూడు ఎట్లా పాపం. ఈరా జల్దీ ఆడ వెయిట్ అయిపోతుంది ఆడ పాపం. పాపం అనుకుంటానే ఉండను. అయ్యా గాయ చూడండి ఎక్కడ ఇస్తుంది. చూడండి మనమైతే వచ్చేసింది సక్సెస్ఫుల్ గా. చిన్న చిన్న బోండాలు పోసుకోవాలి ఇట్లా. బాబా ఎంత బాగున్నాయి చూడండి బోండాలు. మేడ్ మోతిచూర్ లడ్డు ఇట్లా మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. బాబా ఎంతలా కాస్ట్ అయిపోతుంది మీకు తెలిసిన మటుకి? నాకు తెలిసి ఒక 100 రూపీస్లో అయిపోతుంది. మోతిచూర్ లడ్డు అంతలోపు ఇదైతే డీప్ ఫ్రై అయిపోతుంది. మనం షుగర్ సిరప్ ఫ్రై చేసుకున్నాం. చూడండి గైస్ మంచిగా ఇవి మంచిగా మాడినట్టు కావాలా. యమ్మీ యమ్మీ. షుగర్ సిరప్ సిరప్లో వేసుకున్నాం. షుగర్ సిరపా? ఏమేమి కావాలి షుగర్ సిరప్కి? షుగర్ కావాలా? షుగర్కి మనకి నచ్చినంత తీసుకోవాలి. స్వీట్ లడ్డూలు చేసుకుంటే దాన్ని బట్టి. మనం అయితే ఒక 6 స్పూన్స్ తీసుకున్నాం. 6 స్పూన్సా? చూడండి మంచి షుగర్ 6 స్పూన్స్ తీసుకుంది. మేము ఎందుకంటే కొంచెం చేస్తున్నాం కాబట్టి 6 స్పూన్స్ అయితే మాకు సరిపోతుంది. చూడండి ఇక అట్లా మంచిగా మాడిపోయినట్టు కావాలి గైస్. లడ్డూలు చేస్తున్నాం అందుకే. చూడండి గైస్ మనమైతే ఇట్లా తీసుకోవాలి పక్కకి. మాడగొట్టిన ఇంద్రా మాడగొడితేనే మంచిగా వస్తుంది. మాడిపోతే రావాలి. సరే రైట్. ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసిన. నేను అడిగినా నేను పోయొచ్చు అంటే పోయమన్నా. చూసాం ఎట్లా పోస్తాం. సెకండ్ ట్రిప్ గైస్ ఇదైతే మనకి. మంచిగా పోయి చిన్న బాల్స్ పోయాలా. రైట్ అట్లా మంచిగా కొంచెం దూరం పోయి అట్లానే ఇప్పుడే గైస్. ఇవైతే మనం కొంచెం నార్మల్గా వేసుకోవాలి ఫ్రై. మాడనియొద్దు ఎక్కువ. అంటేనే మంచిగా అయిపోయినట్టు అవుతాయి. అట్లానా? చూడండి గైస్ ఎంత మంచిగా చేస్తున్నా నేను. అవునా నీకే వస్తుందిగా. క్రిస్మస్ కూడా వస్తుంది కదా గైస్. గైస్ నాదే మంచిగా వచ్చిందంట. చూసినారు అట్లా ఉంటుందా మళ్ళీ మనతో. చిన్న బాల్ శృతి చేసింది చూడండి ఎట్లా వచ్చినాయి. నేను చేసింది చూడండి. నేర్చుకోవాలి శృతి, అందుకొస్తాము నన్ను చూసి నేర్చుకోవాలా. చూసిన ఎంత మంచిగా చేసిన నేను నీట్గా. నేనైతే షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను. అందుకే మాడిపోయింది కదా చిన్నగా ఓడ తెచ్చిందని చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా. సరే మనమైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం బాగా. చూడండి ఇప్పుడు వాటర్ అయితే ఇలా పోసుకోవాలి మనం షుగర్ సిరప్కి. చూడండి షుగర్ అయితే తీసుకుంది ఇక్కడ. షుగర్ సిరప్ మనం 2 కలిపి వేస్తున్నాం కదా. పాపం అటు ఇటు చూసుకోలేక పాపం శృతి అయితే మళ్ళీ అటు ఇటు పోతుంది. ఇట్లా మిక్స్ చేసుకోవాలి మనం కొద్దిసేపు. చూడండి ఇదిగో ఎంత మంచిగా అయినాయి కదా క్రిస్పీ. ఇంకా అట్లానే చేయాలా మంచిగా. చూడండి ఎంత సన్నగా వచ్చినాయి గైస్ మంచిగా. ఇప్పుడు ఇవన్నీ తీసేసేయాలి మనం. కొంచెం ఇక ఇట్లా ఎల్లో కలర్లకు మారి ఇట్లా ఎల్లో కలర్లకు అయినాక చూతేలా చూడు. గాయ చూడండి ఇక షుగర్ మిక్స్ చేసింది మంచిగా. షుగర్ అయితే మనకి ఇట్లా గట్టిగా కావాలా గైస్. ఇక కొంచెం ఇట్లా తుక్కోవాలి కొంచెం. ఇంకా కరగాలి కొద్దిసేపు. ఆ తర్వాత మోతిచూర్ ఫ్రైది మొత్తం ఇందులో వేసేసి ఫుడ్ కలర్ యాడ్ చేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఒక 2 మినిట్స్ వరకు హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా
కూల్ అయిన తర్వాత లడ్డూలు చేసేసుకోవాలి రౌండ్గా. ఇంకో చూడండి నేనైతే మనకి పొయ్యి మీద అయితే చూడండి గాయస్, నేనైతే ఒకదాన్ని చేసుకుంటాను ఇప్పుడు. ఫ్రై అయితే అయిపోయినాయి, ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది, 3 రౌండ్స్ అయితే అయిపోయింది. ఇది తీసేసాం. ఉన్నాడు, వచ్చిండు. చూడండి మనమైతే తీసేసినాం. చూడండి గాయస్, మనకైతే ఇక్కడ షుగర్ సిరప్ అండ్ ఫుడ్ కలర్ అయితే మనకి హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత మనమైతే ఫ్రై చేసుకున్న శనగపిండితోని బోండాలు అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇలా మెల్లమెల్లగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక గరిట తీసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మోతీచూర్ లడ్డు అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోతుంది గాయస్. ఆఫ్ చేసేసినాం. ఓన్లీ 2 మినిట్స్ పెట్టుకోవాలి. ఇది వేసిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత లడ్డూలు చేసుకోవాలి మనం చేయితోని చిన్నగా. చూడండి మన మోతీచూర్ లడ్డు రెడీ. చూడండి గాయస్, మన మోతీచూర్ లడ్డు అయితే ఇలా మనం లుండలు కట్టేసుకోవాలి. రౌండ్గా లుండలు కట్టేసుకుంటూ ఒక బౌల్లో తీసుకోవాలి. మన మోతీచూర్ లడ్డు అయితే రెడీ. చూడండి ఎంత బాగా వచ్చేసాయో క్రిస్పీగా లడ్డూస్. చూసేయండి, రెడీ మన మోతీచూర్ లడ్డు. గైస్, మనమైతే ఇలా లుండలు కట్టేసుకుంటూ మోతీచూర్ లడ్డు అయితే ఇలా ప్రిపేర్ చేసేసాం. లాస్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఇలా వచ్చేసింది. రిజల్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. మోతీచూర్ లడ్డు, హోమ్ మేడ్ మోతీచూర్ లడ్డు రెడీ. ఇప్పుడైతే మనం తినేద్దాం. చాలా బాగా స్వీట్గా మంచిగా ఉంది గాయస్. మీరు కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం, ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. సో ఒకసారి అయితే మనం టేస్ట్ చేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఎందుకంటే చల్లగా కానీ మంచిగా చల్లగా. చూద్దాం ఒకసారి ఎట్లుందో. ఎడబెట్టింది గాయస్, చూద్దాం ఎడబెట్టింది గాయస్. ఏడబెట్టిన వస్తుంది వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకుంటా గైస్. వావ్, చల్లగా బాగుంది గైస్. మంచిగా తిని చూద్దాం ఒకసారి ఎట్లుందో. బాగుంది గైస్గా. చూడండి గాయస్, మీరు కూడా ట్రై చేయండి. చెప్పిన డీటెయిల్స్ మొత్తం ఎట్లా చేయడం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేయరు. నేను వీడియోలో ఎట్లా చూపెట్టినాం అట్లనే చేయరు. ఇంత మంచిగా అవుతుంది నీట్గా, కూల్గా స్వీట్గా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయరు, మంచిగా ఉంటుంది. ఓకేనా? చలో గైస్, వెళ్ళిపోమే.